కొద్దిగా బోరు ఉంటుంది. అయితే వారి నాన్నగారి దగ్గర శిల్పకళ నేర్చుకున్న బ్రహ్మానందం గారు ఇంట్లో ఉంటూ బొమ్మలు గీస్తుంటారు. అలాగే పుస్తకాలు కూడా చదువుతారు. లక్ష్మి గారిని వివాహం చేసుకున్న బ్రహ్మానందానికి సిద్ధార్థ్, రాజా గౌతమ్ అనే ఇద్దరు కొడుకులున్నారు. ఒకరు ఎంబీఏ, ఒకరు బీటెక్ పూర్తి చేశారు. గౌతమ్ రాఘవేంద్రరావు దర్శకత్వంలో వచ్చిన పల్లకిలో పెళ్లి కూతురు, అలాగే బసంతిలో హీరోగా నటించాడు. కానీ హీరోగా సక్సెస్ సాధించలేకపోయాడు. బ్రహ్మానందం గారు పీక్ లో ఉన్న సమయంలో రోజుకి 3 నుంచి 5 లక్షల రూపాయల రెమ్యునేషన్ తీసుకునేవారు. బ్రహ్మానందం గారు తను మొదట నటించిన ఆహనా పెళ్ళంట చిత్రంతో పాటు మణి, అనగనగా ఒకరోజు, అన్న, వినోదం సినిమాల్లో నటించినందుకు గాను నంది అవార్డులు వరించాయి. ఈయనకి 5 కళాసాగర్ పురస్కారాలు, 9 వంశీ బర్కరే పురస్కారాలు, 10 సినీ గోయర్స్ పురస్కారాలు, 8 భరతముని పురస్కారాలు, 1 ఫిల్మ్ఫేర్ అవార్డు, రాజీవ్ గాంధీ సద్భావన పురస్కారం వరించాయి. అమెరికా, సింగపూర్, లండన్, అరబ్ ఎమిరేట్స్, ఆస్ట్రేలియా తెలుగు అసోసియేషన్ వారి చేత సత్కారాలు, షోలాపూర్, ఢిల్లీ తెలుగు అకాడమీల నుంచి సన్మానాలు పొందాడు.